నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని ఆధిక్యంతో టీఆర్ఎస్ ప్రపంచం సృష్టించింది. రాజకీయ చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ ముందు ప్రత్యర్థుల ఎత్తులన్నీ చిత్తయ్యాయి. ప్రజాకూటమి ప్రయోగం ఫలించలేదు. మిగతా 4 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది. మిజోరాంలో కాంగ్రెస్ పరాజయం పాలవగా మిజో నేషనల్ ఫ్రంట్ విజయభేరి మోగించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ 3 రాష్ట్రాలను కోల్పోవడం మోదీకి గట్టి దెబ్బైతే రాహుల్ గాంధీ పుంజుకుంటున్నాడనడానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఏ శ్రీధర్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీ పిసిసి అధికార ప్రతినిధి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు, సామాజిక విశ్లేషకులు. శ్రీధర్ గారు, తెలంగాణ ఎన్నికల ఫలితాలు విజయ దుందుబి మోగించింది టీఆర్ఎస్. గతంలో కన్నా ఇప్పుడే కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ అభివృద్ధి సంక్షేమంపైనే ప్రజలంతా కూడా ఆధారపడి ఈ గెలుపుని అందించినట్టుగా తెలుస్తుంది. సో ఈ గెలుపుని ఎలా చూస్తున్నారు మీరు? ప్రజల విశ్వాసం చూరగొనడంలో గత సాధారణ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అది రెట్టింపైంది. అంటే కేసీఆర్ గారి పరిపాలనకు ప్రజలు సంపూర్ణంగా ఆమోదముద్ర వేశారు. దానికి ఆ మెజార్టీలు, ఆ సీట్ల సంఖ్య మనం తార్కాణంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1 ఏడాది పాటు విభజన సమస్యలు ఎదుర్కొన్నారు. కరెంటు సమస్యలు కూడా కొనసాగినాయి. ఆ తర్వాత ఆయన పగ్గాలు జడిపించిన తర్వాత ఈ 3 ఏళ్లలో ఒక అనూహ్యమైన అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నారు ఆయన. కరెంటు తర్వాత ఇక సంక్షేమ పథకాలు మీకు తెలిసినవే, పెన్షన్లు కానీ, తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత పిల్లలకు సన్న బియ్యం. ఇవి ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే రైతు బంధు, రైతు బీమా. రైతుకు పెట్టుబడి సాయం కొంత అందించడం, ఒక రైతు కారణం ఏదైనా చనిపోతే అతని కుటుంబం వీధిలో పడకుండా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం 5 లక్షల రూపాయలు. అంటే ఇవన్నీ కూడా ఒక మానవీయ దృక్కోణంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు. రాజకీయ దృక్కోణం అంటే ఎలక్షన్ టైంకి ఏడాది ముందో 6 నెలల ముందో ప్రకటిస్తారు, చేతులు దులుపుకుంటారు, అయిపోతుంది. అట్లా కాకుండా క్రమక్రమంగా అసలు సమస్యల మూలాల్లోకి వెళ్ళి కేసీఆర్ గారు ఆ సమస్యల మూలాలు ఏంటి, ప్రధానంగా ఆయనకు కనిపించింది కరెంటు. అటు పరిశ్రమలకైనా, వ్యవసాయానికైనా, గృహ అవసరాలకైనా, దేనికైనా కరెంటు కావాలి. కరెంటు సమస్య తీర్చారు. ఆ తర్వాత నీటి సమస్య తీర్చాలంటే అది ఒక రోజుతో అయ్యే పని కాదు. ప్రాజెక్టులు నిర్మించాలి. ఆ భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పొలాలకు అందాలి. అప్పటికి కూడా చాలా వేగంగా ప్రభుత్వాన్ని ఆయన ముందుకు నడిపించారు. దాని ఫలితంగానే రామదాసు ప్రాజెక్టు పూర్తయింది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇటు పాలమూరు రంగారెడ్డి, ప్రధానంగా కాళేశ్వరం. ఇవి ఏవైతే పూర్తవుతాయో దాదాపుగా తెలంగాణ అంతా సస్యశ్యామలం అవుతుంది. ఆ సుదీర్ఘకాలం కోసం తాత్కాలిక ప్రయోజనం కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనం తెలంగాణ ప్రజలకు ఎట్లా అందాలని ఆలోచించిన దాని ఫలితంగానే ఈ నీటి ప్రాజెక్టులు. ఇంతకుముందు సంక్షేమ పథకాలు అరకొరగా ఉండేవి, లాంఛనంగా ఏదో ఇచ్చేవాళ్ళు. కానీ ఒక జీవిక, ఒక మనిషి బతకాలంటే, ఒక సాధారణ స్థాయిలో బతకాలంటే, కనీస అవసరాలు తీరాలంటే ఏమాత్రం ఉండాలి అంటే కనీసం 1000 రూపాయలు. ఎట్లాగో రేషన్ సరుకులు వస్తూ ఉంటాయి, కనీసం 1000 రూపాయలు. డబుల్ బెడ్రూమ్ పథకం, అది కూడా ఒక మానవీయ కోణం. ఈ రకంగా తాత్కాలికమైన ప్రయోజనాలు కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు, తెలంగాణ మూలాల్లోకి, సమాజం మూలాల్లోకి వెళ్ళి అన్వేషించి సమస్యలు ఎక్కడున్నాయో చూసి వాటన్నిటికీ అనుకూలమైన సంక్షేమ అభివృద్ధి పథకాలు రూపకల్పన చేశారు. కాబట్టి ఇవాళ ఇంతటి అద్భుతమైన విజయాన్ని ప్రజలు కేసీఆర్ గారికి అందించారు. డాక్టర్ తులసిరెడ్డి గారు, ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. అయితే మిజోరాం రాష్ట్రంలో మాత్రం కోల్పోయింది. సో మిజోరాం రాష్ట్రంలో ఓటమి కావచ్చు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో గెలుపు కావచ్చు. వీటి కారణాలు ఏమిటంటారు? ఇక్కడ ప్రధానంగా ఈ 3 రాష్ట్రాలు అంటే హిందీ బెల్ట్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఫైట్ జరిగింది. సరే, తెలంగాణ, మిజోరాం ఒకటైపు, ఈ 3 రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాలు ఓవరాల్గా లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించవచ్చు. ఎందుకంటే కేంద్రంలో పోటీ పడేది అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో మిగతా పార్టీలు నామకే వాస్తే మెయిన్ ఫైట్ ఈ రెండింటి మధ్యనే. కాబట్టి ఇంకా మధ్యలో ఏ ఎన్నికలు లేవు. కాబట్టి ఇవి ఓవరాల్గా రాబో 17వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ఒక సెమీఫైనల్స్ అనే విధంగా భావించవచ్చు. ఇక్కడ బీజేపీ వ్యతిరేక పవనాలు, కాంగ్రెస్ అనుకూల పవనాలు హిందీ బెల్ట్లో వీస్తూ ఉన్నాయనే దానికి ఒక సూచికగా దీన్ని భావించవచ్చు.
దీంట్లో మరి ఎందుకు బీజేపీకి వ్యతిరేక పవనాలు అనేదానికి ఒకటి ఓవరాల్గా ఆడ రాష్ట్రాల్లో ఉండేది బీజేపీ ప్రభుత్వమే, కేంద్రంలో ఉండేది బీజేపీ ప్రభుత్వమే. కాబట్టి వ్యతిరేక పవనాలకు కేంద్రంలో ఉండే బీజేపీ వ్యతిరేక పవనాలు కూడా యాడ్ అయినాయి. ఇక్కడ మోడీ గారి పట్ల ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో క్రమేణా గ్రాఫ్ పడిపోతూ ఉంది ఆయన యొక్క ఇమేజీ. దానికి అనేక కారణాలు. ఒకటి, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కానుంటి మొదలు పెడితే దాని పర్యవసనాలు ఇప్పటికి కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ ఏటీఎంలో కానీ చూస్తూ ఉన్నాము. రెండవది వచ్చేసి జిఎస్టీని ఆదరాబాదరగా అమలు చేయడము, దాంట్లో వచ్చేసి అవకతవకలుగా జరగడం అనేది జిఎస్టీ, దానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనే కానీ దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మూడవది వచ్చేసి ఈ లోపల పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరలు వచ్చేసేసి ఏదో మొన్న కొంచెం తాత్కాలికంగా కొంచెం తగ్గినాయి, కానీ చాలా ఆకాశం అంటే విధంగా పెట్రోలు, డీజిలు సామాన్య మానవుడు అనుభవించేది. గ్యాస్ వచ్చేసి ఇంకా ఇంటిలో ప్రతి ఇంట్లో. కాబట్టి ఇదొకటి. 4, మోడీ గారు వచ్చేసి చాలా సచ్చీలుడు అనే ఒక ఇంప్రెషన్ ఉన్నది. ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంలో ఆయనే ప్రత్యక్షంగా దానికి కరెక్ట్గా అది ఒకవేళ నిరూపణ కాకపోయినప్పటికీ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన అఫిడవిట్లో కానీ పార్లమెంట్లో కానీ దాని ధర చెప్పేదానికి ఎందుకు భయపడుతున్నారు అనే దాని కింద ఏదో అవినీతి జరిగింది అనేది ప్రజలు నమ్ముతున్నారు. దానితోడు జీడిపి తగ్గిపోవడము, సిబిఐలో సర్వోన్నతమైనటువంటి అవినీతి నిర్మూలించే దర్యాప్తు సంస్థ అక్కడనే డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ మధ్య కేసులు పెట్టుకునే స్థాయికి పోయిందంటే మోడీ గారి హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు వచ్చేసి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, అవినీతిపరం చేస్తున్నారు అనేది అది ప్రజలు నమ్మే స్థాయికి వచ్చింది. కాబట్టి మోడీ గారి వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇక్కడ బీజేపీని కాబట్టి బీజేపీ కాబట్టి అది ఒకటి. ఇక రెండవది ఆ రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతకు ఒకటి, జనరల్గా 15 సంవత్సరాల పాటు ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో అధికారంలో ఉండడం అనేది దానికి నెగటివ్ ఎంత ఉంటుందో పాజిటివ్ కూడా ఉంటుంది. కాబట్టి కొంత న్యాచురల్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్కి కొంత అవకాశం కలగడంతో పాటు మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం అనేది ఒకటి ప్రధానంగా వచ్చేసి అక్కడ పనిచేసినట్టు కనపడతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్కు సంబంధించి అక్కడ సీఎం గారు పెద్ద అందుబాటులో ఉండరు, అంత బ్యూరోక్రట్స్తో పని నడిపిస్తూ ఉంటుంది. అక్కడ మోడీ వ్యతిరేకతతో పాటు అక్కడ సీఎం వ్యతిరేకత కూడా రాజస్థాన్లో ఉండడము, ఆవిడ మధ్య అమిత్ షా మధ్య సీట్ల పంపకాలుగా కూడా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చినట్టు అనేది ఒకటి. తర్వాత రాజపుట్లు వచ్చేసి కొంత జాట్లు వచ్చేసి మామూలు సాంప్రదాయ ప్రకారంగా కాంగ్రెస్కి అనుకూలము, రాజపుట్లు కొంత ఆపక్క అనుకూలము. కానీ ఈ లోపల వచ్చేసి రాజపుట్లు వచ్చేసి కొంత వ్యతిరేకంగా రావడం అనేది రాజస్థాన్లో. ఇంకా ఛత్తీస్గఢ్లో సంబంధించి మెయిన్గా బీజేపీకి లోకల్గా రాష్ట్రానికి సంబంధించి ఈ బియ్యం కుంభకోణము, తర్వాత నక్సల్స్ ఇష్యూ, లా అండ్ ఆర్డర్ కొంత కంట్రోల్ చేయలేకపోవడము, తర్వాత పనామా కేసుల్లో సీఎం కొడుకు అభిషేక్ పేరున్నాను, తర్వాత ఒకటి చిట్ ఫండ్ 5,000 కోట్ల రూపాయల చిట్ ఫండ్ కుంభకోణము, ఇన్ని కొంత అవినీతి ఆరోపణలు, రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ అనుకూలమైంది ఏమంటే 2 లక్షల రూపాయలు మేము అధికారంలోకి వస్తానే రుణమాఫీ అనేది. ఈ లోపల ఢిల్లీలో అనేక సందర్భాల్లో ఈ రైతాంగ సమస్యలు గిట్టుబాటు ధర ఒకటి, రుణమాఫీ ఒకటి, ఈ 2 ప్రధానమైనటువంటి ఇష్యూస్ నేషనల్ లెవెల్లో. దాంట్లో రెండింటినీ ట్యాకిల్ చేస్తా నమ్మకం కలిగింది. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, 5 రాష్ట్రాల ఎన్నికలో ఏ అంశాల ప్రాతిపదిక తీసుకొని ఓటర్లు ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగిందంటారు? అదేవిధంగా అభ్యర్థుల గెలుపోవటంలో నిర్దేశించినటువంటి అంశాలు ఏమిటి? 5 రాష్ట్రాల తీరు ఒక్క తీరుగా లేదు. ఎందుకంటే మొత్తం 3 రాష్ట్రాలలోనేమో 2 జాతీయ పార్టీల మధ్యన ఎన్నిక పోటీ జరిగింది. ఇక తెలంగాణలోనేమో ఒక ప్రాంతీయ పార్టీ, సెంటిమెంట్తో అంటిపెట్టుకున్నటువంటి పార్టీ, అత్యధికంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన పార్టీతోటి ఒక జాతీయ పార్టీ పోటీ పడడం జరిగింది. అయితే అదే మిజోలో మాత్రం జరిగింది ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ, అది ఒక జాతికి సంబంధించిన ఒక సమస్యగా ఏర్పడేటువంటి పార్టీ, తర్వాత కాంగ్రెస్కు మధ్యన జరిగిన పోరాటం. అయితే ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాలలో కూడా జాతీయ సమస్యల కంటే ప్రాంతీయ సమస్యల మీదనే ఎక్కువ ఫోకస్ అయ్యింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మీదనే శాసనసభ ఎన్నికల యొక్క పరిణామాలు, ఓటు సరళి, అదేవిధంగా అక్కడ నిలబడ్డటువంటి ఎమ్మెల్యేలు, అక్కడి మంత్రి, ముఖ్యమంత్రుల యొక్క
పనితీరు పైనే ఆధారపడి ఉంటుంది, కానీ జాతీయ స్థాయిలో చాలా తక్కువ దాని పరిణామం చూపిస్తాయి. ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల దాన్ని సరళి చూస్తే ఇక్కడ ఒకసారి అవకాశం ఇచ్చాము, కొన్ని కార్యక్రమాలు చేసిండ్రు, ఎన్నో అంశాలను చెప్పారు, అయినా కానీ అది అసంపూర్ణంగా ఉన్నాయని ఒకటి, పూర్తిగా చెప్పిన వాటిని అమలు చేయలేదు కదా అనేటువంటి అంశం ఏం కాదు. అది అసంపూర్తిగా ఉన్నాయి, కొన్ని చేస్తానన్నాయి కూడా చేస్తాడేమో అనేటువంటి నమ్మకం ఒకటి. తర్వాత అంత ధీటైనటువంటి వ్యక్తి ఇతడు ఎదురు పార్టీలో ఒక వ్యక్తి అనేది ఒక ముఖ్యమంత్రిగా కనిపించలేకపోవడం ఒకటి కూడా ఒక కారణమై ఉంటుంది. అంతేకాకుండా కేసీఆర్ లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇవాళ మేనేజ్మెంట్ అనేది 9 నెలలు ముందు వచ్చి ఎన్నికలను డిక్లేర్ చేసుకోవడం అనేది ఒక విశ్వాసంతో కూడినటువంటి పని. అది ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు రావడం జరిగింది. అదే కూటమేమో అప్పటి వరకు కూటమే లేదు. ఇది ఆయన ముందస్తు ఎన్నికలు డిక్లేర్ చేసే వరకు ఇక్కడ కూటమి ఏర్పడలేదు. తర్వాతనే 1-2 మంత్స్ లోపలనే కూటమి ఏర్పడడం. సరే, ఒక చర్చ అనేది అనేక అంశాల మీద జరిగింది. తెలంగాణలో అనేక అంశాల మీద చర్చ జరిగింది. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉండవలసినటువంటి పద్ధతిలో చర్చ జరిగింది, అంతకంటే ఎక్కువ జరిగింది. చర్చ జరిగినప్పుడేమో కూటమి మీద చాలా ఉత్సాహంగా కొంతమంది ప్రజలు చూపించవచ్చు, కానీ తీర్పిచ్చే సమయంలో మాత్రం అనేక విషయాలు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా ఆలోచిస్తారు చాలామంది. చంద్ర గారు, తెలంగాణలో విజయభేరి మోగించినటువంటి కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో ఎలాంటి కీలక పాత్ర పోషించబోతున్నారు? ముఖ్యంగా బీజేపీయేతర కూటమి, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటులో ఎలాంటి భూమిక ఆయన ఉండబోతుంది? కేసీఆర్ గారు భారతదేశంలో ఏ మూలకు వెళ్ళినా భాషా సమస్య ఆయన అడ్డురాదు. ఆయన హిందీలో అనర్గళంగా మాట్లాడతారు, ఉర్దూలో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఆయన మాతృభాష తెలుగు చెప్పాల్సిన పని లేదు. ఒక ప్రధానమైన అవరోధం అదే ఒక నాయకుడికి. ఒక దుబాసే అది అనువాదకుడు ఉంటాడు, ఈయన ఏం చెప్తాడో ఆయన ఏం చెప్తాడో ఒక్కొక్కసారి ప్రజలకు అర్థం రాని స్థితి మొన్న ఎన్నికల్లోనూ చూసాం మనం. ఆ సమస్య ఉండదు, అదొకటి. రెండవది ఏంటంటే, సమస్య ఏదైనా దాన్ని కూలంకషంగా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి ఒక పట్టుదల ఆయనలో నేను చూశాను. పైపైన ఏదో సెక్రటరీలో తర్వాత ఇంకా అనుచరులో ఇచ్చింది కాకుండా తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. కాబట్టి భారతీయ సమస్యలకు మూలాలు ఏంటో ఆయన అన్వేషించి చెప్పగలడు, ప్రజలను ఒప్పించగలడు. ఆ నైపుణ్యం ఆయన దగ్గర ఉంది. తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఆయన స్థిరంగా ఉన్నాడు. ఏ రాజకీయమైన అస్థిరతలు తెలంగాణలో ఇప్పుడప్పుడే రావు, ఎందుకంటే 90 సీట్లకు దగ్గరలో ఉన్నాడు కాబట్టి. ఇకపై ఆయన ముందుకు అడుగేసే అవకాశం అయితే ఉంది. ఆయన సభల్లో కూడా ప్రకటించాడు ఈ విషయాన్ని. నేను రాష్ట్రానికి పరిమితం అవుతా, రాష్ట్ర బాగోగులు చూసుకుంటా, ఇక్కడి పథకాలను నేను కొనసాగిస్తాను, కానీ దేశ రాజకీయాల్లో కూడా ఒక మౌలిక మార్పు రావాలి. ఈ జాతీయ పార్టీల ఆధిపత్యం తగ్గాలి. ఈ ఫెడరల్ వ్యవస్థ ఏదైతే ఉందో రాజ్యాంగం ప్రవచించింది, దాన్ని బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా నేను రాజకీయాల్లోకి వెళ్తాన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత కూడా విజయం సాధిస్తాడు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ఉద్యమ సమయంలో అసలు తెలంగాణ ఊసు తెలియని భారతదేశానికి, తెలంగాణ పదం తెలియని భారతదేశానికి 35 పార్టీల మద్దతు కూడా కట్టాడు అంత తక్కువ కాలంలో, 5 ఏళ్లలోనే. అంతేకాకుండా ఒక రాష్ట్రాన్ని సాధించాడు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ కొనసాగుతుంది, ఇప్పటికీ ఉంది, లేదని కాదు. అయితే అక్కడ మంచి నాయకత్వం లేకపోవడం వల్ల అవి అట్లా ఉండిపోతున్నాయి, కానీ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్స్ ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా కేసీఆర్ గారి వైపు చూస్తారు. ఆ డిమాండ్ను సమర్థించే ప్రజలంతా కూడా ఎట్లా సాధ్యమైన తెలంగాణ రాష్ట్రం ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఎట్లా సాధించగలిగారని చూస్తారు. కాబట్టి ఇవన్నీ చూస్తే ఆయన తప్పనిసరిగా ఇప్పుడు ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలే మనకి తార్కాణం. ఇవి చాలా గొప్పగా ఉంటాయి, ప్రజలు ఆదరిస్తారు వీటిని. వీటికి ఎదురు నిలిచే శక్తి ఏ రాజకీయ పార్టీకి ఉండదన్న ఒక అంచనాకు వచ్చిన తర్వాతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి, లేకుంటే ఒక రైతుకి ఇన్సూరెన్స్ చేసి 5 లక్షలు ఇప్పించడం కానివ్వండి, తర్వాత కరెంటు 24 గంటలు ఇవ్వడం కానివ్వండి, భారీ ప్రాజెక్టుల రూపకల్పన, ఇవన్నీ కూడా రేపు ప్రత్యామ్నాయంగా 3వ కూటమి ఇలా చేయబోతుంది భారతదేశానికి అని చెప్తే తప్పనిసరిగా ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఆకర్షితులవుతారు. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఇప్పుడు 3 రాష్ట్రాలను గెలిపించుకోగలిగారు. బీజేపీయేతర కూటమిలో కూడా కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పురోగమన తీరును రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలా సమీక్షించుకోవాలి? రాహుల్ గాంధీ గారు ఒక నాయకుడిగా వచ్చేసి ఎస్టాబ్లిష్ అయింది వాస్తవం. ఇక రెండవది, ఇప్పుడు
పార్లమెంటులో మ్యాజిక్ ఫిగర్ ఎంత కావాలా? 272. మనము 1989 నుంచి చూస్తే మొత్తం ఇది ఇప్పటి వరకు 16 లోక్సభ సార్వత్రిక జరగబోయేది 17వది. ఈ 16 1952 నుంచి 1984 వరకు 8 సార్లు వచ్చేసి 7 సార్లు కాంగ్రెస్కు, ఒకసారి వచ్చేసి జనతా పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చాయి. 89 నుంచి నిన్న 2014లోనే 282, ఒక 10 సీట్లు ఎక్కువ వచ్చింది. అంతవరకు మ్యాజిక్ ఫిగరు మొత్తం 8 సార్లలో 7 సార్లు రాలేదు. కాబట్టి ఈ యొక్క కూటముల్లో కొన్ని ప్రీ అలయన్స్, కొన్ని పోస్ట్ అలయన్స్, కొన్ని బయట నుండి సపోర్టు, ఈ 3 మార్గాల ద్వారా ఈ యొక్క కూటములు ఏర్పాటైతే వచ్చాయి. ఈ నేపథ్యంలో డెఫినెట్గా రేపు వచ్చేసి సంకీర్ణమే 100%. మళ్ళా 2019లో 11వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ పార్లమెంటే మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి సింగిల్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాదు. అది వాస్తవం. బీజేపీకి రాదు, కాంగ్రెస్కి రాదు, ఏ పార్టీకి రాదు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా డెఫినెట్గా కాంగ్రెస్ ఎవాల్వ్ అవుతుంది. అది ఇన్ఎవిటబుల్. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే మెయిన్గా అయినంత మాత్రాన మళ్ళీ కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ వస్తానని చెప్పడం లేదు. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుంది. ఈ వచ్చినప్పుడు ప్రీ అలయన్స్లో కొన్ని ఆ పక్క పోతాయి, కొన్ని ఈ పక్క వస్తాయి, పోస్ట్ అలయన్స్లో కొన్నిట్లా నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ సపోర్టు. ఈ నేపథ్యంలో డెఫినెట్గా మనము గత చరిత్ర తీసుకున్నప్పుడు యూజువల్గా ఎన్డీఏ కానీ యూపీఏ కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీలో ఫస్ట్ ఉన్నటువంటి పార్టీనే వచ్చాయి. ఒక యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు మాత్రమే ఫస్ట్, సెకండ్ కాకుండా థర్డ్ తీసుకొచ్చారు. థర్డ్కి వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ చేసింది. కాబట్టి న్యాచురల్గా వచ్చేసి ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్లస్ వచ్చేసి కూటమిగా కూడా కాంగ్రెస్ నేతృత్వంలో ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు ఏ మేరకు ప్లే చేయగలుగుతారంటే, ఇక్కడ ఉండేది చిన్న రాష్ట్రం. ఆయన కెపాసిటీ వరకు ఆయనకు లాంగ్వేజ్ ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. కానీ చిన్న రాష్ట్రం 17 ఉండేది. మనము ఆల్రెడీ వచ్చేసి పెద్ద రాష్ట్రాలు తీసుకుంటే 80 ఉండే యూపీలో వచ్చేసి ఆల్రెడీ ఎస్పీ, బీఎస్పీ, మన ఆర్ఎల్డీ, కాంగ్రెస్ అక్కడ వాళ్ళ బీజేపీ నేపథ్యం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్టైల్లో వాళ్ళు పోతారు. నెక్స్ట్ పెద్ద రాష్ట్రం ఏమి? మహారాష్ట్ర. ఆల్రెడీ అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన, బీజేపీ టైపులో ఉన్నాయి. కాబట్టి ఆడపెద్ద ప్రభావితం చేస్తారని చెప్పలేము. ఇంకా నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఆల్రెడీ అక్కడ ఇంతకంటే బ్రహ్మాండం మెజార్టీ సాధించే నేపథ్యం ఉంది మమతా బెనర్జీకి. కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్రంలో సంకీర్ణం వస్తుంది. కొన్ని అవుట్ సైడ్ సపోర్ట్ ఉంటాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. దాంట్లో పెద్ద ఆ నేపథ్యం వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ప్రజాకూటమి ఓటమి సెట్ బ్యాక్ అయినప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్ ఈ యొక్క 3 రాష్ట్రాల ఫలితాలు చూసినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో వస్తుంది. చివరిగా వెంకటనారాయణ గారు, వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏ మేరకు నిర్దేశిస్తాయి? అదేవిధంగా ఎలాంటి రాజకీయ సమీకరణలకు తావుందంటారు? ఇక ఈ 5 రాష్ట్రాల ఎన్నికలని రాకముందు కూడా దేశంలో ఈ 2 కూటములు ఏర్పడతాయి అనేటువంటి ఒక భావన ఉంది. భాజపా గవర్నమెంట్ను చూస్తే మనం యునైటెడ్ కింగ్డమ్లో కన్జర్వేటివ్ పార్టీ ఉంది, దీనికి ప్యారలల్గా. అక్కడ లిబరల్ పార్టీ అని ఉంది, దానికి ప్యారలల్గా ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. అయితే ఈ 5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన దశలో చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇలా భాజపా ఎన్డీఏకు వ్యతిరేక పవనాలు రావడానికి ఆర్థిక కారణాలు చాలా కనిపిస్తున్నాయి. మనకు ఎక్స్పోర్ట్స్ పెరగలేదు, చాలా వరకు తగ్గిపోయినాయి. అంటే గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. రూపాయి విలువ మోడీ గారు జాయిన్ అయ్యి ప్రధానమంత్రిగా ప్రవేశించిన నాటికి 63-64 రూపాయలు ఉండే, ఇలా 72కు దాటిపోయి మళ్ళీ 70కి వచ్చేసింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. అదే పెట్రోల్ అంటే సరే ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ప్రభావంతో ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఇవన్నీ కూడా ఆర్థిక రంగాన్ని చాలా చిన్నాభిన్నం చేసేటువంటి పరిణామాలు ఈ గత 5 సంవత్సరాలు జరుగుతున్నాయి. వీటిని రెక్టిఫై చేయడానికి ఏమాత్రం కూడా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు, చేసినా కానీ విఫలమైపోయినాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి. పార్లమెంట్ అంటే సాధారణంగా గొడవలు జరుగుతూ నడుస్తూ ఉన్నది. చరిత్రాత్మకంగా దాదాపు 70 సంవత్సరాలు పనిచేసిన ప్రణాళికా సంఘాన్ని కూడా తీసేసి ఈ నీతి ఆయోగ్ను నామమాత్రంగా అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇంత పెద్ద ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి భారతదేశానికి ప్రణాళికా సంఘం చాలా
ఈ ఇంబ్యాలెన్సెస్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ను రెక్టిఫై చేయడానికి కానీ, వృద్ధి ట్రెండ్స్లో వచ్చే మార్పులను, వివిధ రంగాల్లో వచ్చేటువంటి మార్పులను ఎప్పటికప్పుడు స్టడీ చేసేటువంటి విధానం ప్రణాళికా సంఘంలో ఉండే. అది ఏదో నాకు పడదు కాబట్టి అది తీసేస్తాననే పద్ధతిలో దాన్ని తీసేయడం జరిగింది. ఇలా ప్రణాళిక అది. దాంతోపాటు ఇంకొకటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉండే, దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఇలా ఆర్బీఐని కూడా రాజకీయ జోక్యం కలిగించడం జరుగుతుందని మనం వివాదాస్పదంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే ఎన్నికలలో ఈ అన్ని అంశాలు చాలా సీరియస్గా చర్చకు వస్తాయి. వచ్చినప్పుడు అక్కడ మోడీ గారు సమాధానం చెప్పలేరు, భాజపా గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు. బీజేపీయేతర పార్టీలకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బీజేపీయేతర పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా 1991 వచ్చినటువంటి పరిణామాలు మళ్ళీ ఒక సైకిల్ స్టార్ట్ అయిపోతుందని అనుకుంటున్నాను. రైట్ సార్. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చినటువంటి కూటమికి అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. తెలంగాణలో విజయ్ ఢంకా మోగించిన కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకోవటం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తోంది. అంతకుముందే యూపీఏ, ఎన్డీఏ కూటముల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారతాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.